నమస్తే సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా విజయవాడ కనకదుర్గమ్మ ఉపాసకులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారండి. ఆయనతో మన ధర్మ సందేహాలు తీసుకుందాం. నమస్కారం గారు. గురుగారు, మన ఆధునిక యుగంలో జనరల్గా సాధన ఎలా చేయాలి? అంటే మంత్ర సాధన కానీ ఏదైనా అంటే పర్టికులర్ వస్త్రం వేసుకుని సాధన చేయాలా, పర్టికులర్ ఈ టైంలో చేయాలా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. దానికి ఏమన్నా మన దగ్గర ఏమైనా ఆన్సర్ అంటే ఎలా చెప్పగలరు దాని గురించి? ఆధునిక కాలం అంటే ప్యాంట్లే వేసుకోవట్లేదు, షార్ట్స్ వేసుకోవట్లేదు. అదే ప్యాంటు షర్ట్ కానీ లేకపోతే నూలు వస్త్రాలు కట్టుకోవాలా, పట్టు వస్త్రాలు కట్టుకోవాలి, ఇలాంటి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి దాని గురించి. ఇప్పుడు మన హైందవ సాంప్రదాయంలో మనం ఏంటంటే పంచి కట్టుకుంటాం మగవాళ్ళు, పైన మనము ఏదో ఒక ఉత్తరేమో వేసుకోవడం అలా అలవాటు. ఆడవాళ్ళకి పట్టు వస్త్రాలు, నూలు వస్త్రాలు కట్టుకుంటారు, బాగుంది. డైలీ జపం చేసేవాళ్ళు కష్టం ఇవి, అందుకని కాటన్ డ్రెస్ కట్టుకోవడం మంచిది. సిల్క్ అయితే మళ్ళీ మనకి కొంచెం కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది, అందుకని ఈ వేడి ఒక్కబోయడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పంజాబీ డ్రెస్ లాగా వేసుకున్నా పర్వాలేదు, చీర కట్టుకున్న కాటన్ శారీ కట్టుకున్నా పర్లేదు. ఇది ఆడవాళ్ళు కూడా మనం మంత్ర సాధన చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? బ్రహ్మాండంగా చేయొచ్చు. మగవాళ్ళు ఏమో కాటన్ పంచి కట్టుకోవడం, ఆ బట్టలు ఆ జపం చేయడం వరకే మడిలాగా ఒక దండ మీద పెట్టుకోవాలి. పూజ అయిపోయింది, పర్టికులర్ వస్త్రమే మనం యూజ్ చేయాలి, ప్రతిదీ యూజ్ చేయాలి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కటి. ఆకర్షణ మంత్రం చేస్తున్నాం అనుకోండి, పసుపు రంగు. కోరికలు తీరడానికి చేస్తున్నాం అనుకోండి, ఆకుపచ్చ. ఉచ్చాటనం, ఊరు వదిలేసి మన శత్రువు వెళ్ళిపోవాలనుకోండి, మనకి ఎరుపు రంగు. మారడం, చంపేయడమే, అలాంటి దానికి నలుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. ఇలా మారణ క్రియ ఎవరు ట్రై చేయకూడదు. మంత్రశాస్త్రంలో షట్కర్మలు చేయొచ్చు. వశ్య, ఆకర్షణ, మోహన, విద్వేషణ, ఉచ్చాటన, ఇవి చేయొచ్చు. మారణం చేయకూడదు. ఈ రకంగా కొన్ని నియమాలు ఉన్నాయి, గురువు అవసరం. ఆ రకంగా వస్త్రాలు అనేటటువంటి మనం కన్వీనియంట్ డ్రెస్సులు వేసుకుంటాం, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఏ కోరికలు లేవండి అన్న వాళ్ళు వైట్ డ్రెస్సులు వేసుకోవచ్చు. తర్వాత ఆధునిక కాలంలో దేవతలు కూడా మారిపోయారు. మోడర్నిటీ, మనుషులు డ్రెస్సులు షార్ట్స్ వేసుకుంటున్నారు, పని చేసుకోవాలి, సినిమాల్లో చూపించినట్టు. అంతే, దేవతలు కూడా మారిపోయారు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే మనకి ప్రత్యంగిరా వారాహిల్ లేరు. ప్రత్యంగిరా వారాహిల్ స్క్రీన్ మీదకి వచ్చారు. తర్వాత ఇంకొక కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో 10 years బిఫోర్కి వెళ్తే దశమహావిద్యలు మెయిన్ ఫ్రేమ్ లోకి వచ్చారు. కాళీ, తార, చిన్నమస్త, త్రిపుర భైరవి, బగళాముఖి, ధూమావతి, మాతంగి అంటే ఆవిడే రాజశ్యామ, షోడసి, కమలాత్మిక అండ్ ధూమావతి, భువనేశ్వరి, ఈ అమ్మవార్లు వచ్చారు. మరి ఇంతకు ముందు పాత చింతకాయ పచ్చడిలాగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతిదేవి. ఇప్పుడు అన్నీ ఖాళీలు అయిపోయినాయి. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, మనం నేను కళ్ళతో చూశాను, లక్ష్మీదేవి కొంచెం డబ్బులు ఇస్తుంది కాబట్టి ఏదో శుక్రవారం నాడు కొంచెం మంది వస్తున్నారు అంతే. సరస్వతీదేవి కంచికామకోటి పీఠాధిపతులు పెట్టిన గుడి దిల్సుఖ్ నగర్ లో చూడండి, ఖాళీ. మహాలక్ష్మీదేవి పండగలప్పుడు శుక్రవారాలప్పుడు వదిలేండి, మిగతా అప్పుడు ఖాళీ. కానీ నిత్యం అక్కడ ప్రత్యంగిర వారాహి అనే ఓ పీఠ ఉంది, కొత్తాలపీఠం వాళ్ళు పెట్టినాయి. అలాగే ములుగు మల్లికార్జున శర్మ గారిని పెట్టారు, ఆ గుళ్ళు ఎప్పుడు కలకలాడుతూ ఉంటాయి. అంటే దేవతల ట్రెండ్ మారినాయి. అలాగే ఇప్పుడు ఇంకా ట్రెండ్ మారింది. ఇప్పుడు యక్షిణి, గంధర్వ, కిన్నెర, కింపురుష సాధనలు, ఇమీడియట్ కోరికలు ఆ విధంగా మారిపోతా ఉంటాయి కాలానుగుణంగా. అయితే బ్రహ్మశక్తి, బ్రహ్మ పదార్థం అంతా ఒకటే, దేవుడు ఒక్కడే, ఏ రూపంలో చేసినా పర్వాలేదు. కాబట్టి ఇవి నియమాలు అనమాట. ఈ డ్రెస్సులు మనం పూజ చేసేసుకుని దండం మీద పెట్టుకోవడం, మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వేసుకోవడం, నిత్యం చేసుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. ధన్యవాదాలమ్మా.